నమస్కారం. ఎంత పెద్ద కుట్ర అంటే ఈరోజు జరుగుతోంది మన భారతదేశంలో. మన భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళే ఒకనాడు ముస్లింలకి, ఆ తర్వాత క్రైస్తవులకి ఓ రకంగా మన దేశాన్ని దోచిపెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళ మత మార్పిడికి గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆఫ్కోర్స్ మన సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేశారు. ఇప్పటికీ ఆ మత మార్పిడి గురైనటువంటి వాళ్ళు ఇప్పటికి గొర్రెలాగా బతుకుతూ కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది విధ్వంసన పాల్పడుతూ కొంతమంది ఉన్నారు. కొంతమంది నేనేది అందరూ కాదు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మతం మారినా సరే కొంతమంది బాగానే ఉన్నారు. సో ఇప్పుడు అంతిమే నేనేం చెప్తున్నానంటే, ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దానిని మన వాళ్ళు కంట్రోల్ చేసేసరికి, దాన్ని సవరణ చేసేసరికి కొన్ని లక్షల అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయింది, కొన్ని లక్షల అకౌంట్లు సైలెంట్గా ఉన్నాయి. కారణం ఏంటి? ఆ అకౌంట్లు ఢిల్లీలో ఓపించాలి, ఎస్బీఐ అకౌంట్లో ఓపించాలి, ఎప్పటికప్పుడు లెక్కలు అవన్నీ కూడా హోంశాఖ గమనిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఆ డబ్బులతో మత మార్పిడులకు గురి చేశారు, సంఘ విద్రోహ శక్తులకి డబ్బులు పంపించి ఇక్కడ గొడవలకు పాల్పడ్డారు, భారతదేశం ప్రశాంతంగా తిరిగినట్టు చూపించారు. బట్ ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సవరణ చేయడం ద్వారా సైలెంట్గా కూర్చున్నారు అంతా కూడా. ఇప్పుడు దానిని ఏం చేయాలి? దేశంలో ఏదో జరుగుతున్నట్టు హడావుడి చేయాలి అన్నట్టుగా ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం నిజంగా తప్పే. బట్ మొన్న రాహుల్ గాంధీనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాడు, గడిచిన 10 సంవత్సరాల్లో 150 పేపర్లు లీక్ అయినాయి అన్నాడు. గడిచిన 150 పేపర్లు లీక్ అంటే రాష్ట్రాల్లో లీక్ అయిన పేపర్లా, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల లీక్ అయిన పేపర్లా? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక రాజస్థాన్ ఏంటి, తెలంగాణ ఏంటి, పంజాబ్ ఏంటి, రాజస్థాన్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే పశ్చిమ బెంగాల్ చాలా చోట్ల, కేరళ కూడా భయంకరంగా పేపర్ లీక్ అవుతుంది. అది ఎగ్జామ్స్ కావచ్చు, లేదన్నప్పుడు జాబుకు సంబంధించి కావచ్చు. మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయించలేదే. అండ్ గతంలో యూపీఏ హయాంలో కుప్పల ఉన్న పేపర్ లీక్ అయింది, అప్పుడు ఎవడు రాజీనామా చేయలేదే. ఇప్పుడు ఈ కాక్రోచ్ బ్యాచ్ని ముందు పెట్టి, ఈ సోనం వాంగ్చుక్ని ముందు పెట్టి, కేవలం ఈ నీట్ పేపర్ల లీక్ అయిన దానికి సంబంధించి ఉద్యమం చేస్తామని చెప్పి చూపిస్తూ, వెనకాల మాత్రం భయంకరంగా ఇస్లామిస్టులు ఏంటి, క్రైస్తవులు ఏంటి, భారతదేశం విషయం చిమ్మే కొంతమంది పట్టకొచ్చేసి వాళ్ళ చేత ఏవో మాట్లాడించున్నారు. అవన్నీ బయటకు వస్తునేసరికి జనాలు చీకొడుతుండేసరికి ఇక చివరికి సోనం వాంగ్చుక్ నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్వాల్వ్ అయ్యాం, చేదాడుతుందని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళతో చర్చలు జరిపేసి బిల్లు ఒకటి ప్రవేశపెడుతున్నారు బాబు అని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ చనిపోయినటువంటి వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పేసి, అసలు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు ఏంటని చెప్పేసి మొత్తం లిస్ట్ రెడీ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంట్రా అంటే, ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అని చెప్పేసి గ్రేట్ నికోబార్ దగ్గర ఒక పెద్ద పోర్ట్ కడుతున్నారు మన వాళ్ళు. దానిని ఎప్పటి నుంచో కూడా రాహుల్ గాంధీ అనే కమ్యూనిస్టులు అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది కడతాం వల్ల భారతదేశం అద్భుతంగా డెవలప్ అయింది. చైనాకి అమెరికాకి పోటీ వచ్చింది, అది అమెరికా వాడికి ఇష్టం లేదు, చైనా వాడికి ఇష్టం లేదు. అమెరికా వాడు క్రిస్టోఫర్ లాల్డో అని చెప్పేసి ఒక డిప్యూటీ సెక్రటరీ, వాడు కొద్ది నెలల క్రితం క్లియర్గా అన్నాడు, చైనాని కూడా మేము ఇలా చూడకుండా వదిలేసాం, దానివల్ల ఈరోజు అది మాకు మొగుడే కూర్చున్నాడు అన్నట్టుగా అంటూ ఇండియాని మేము ఎతకనీయం అన్నాడు. అందుకే వాడు ఆ పోర్టుని కట్టనీయకుండా ఆపాలి, అండ్ ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని వెనక్కి తీసుకోవాలి, తద్వారా భారతదేశంలో మరలా మత మార్పులకు గురి చేయొచ్చు, ప్రశాంతత లేకుండా చేయొచ్చు అన్న ఇది వాళ్ళది. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈరోజు బిల్లు పార్లమెంట్లో వచ్చేసి 100 మాత్రం బిల్లు, అదేంటి 1971లో ఒక బిల్లు తీసుకొచ్చున్నారు. దాని ప్రకారం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్. సో మన జాతి గౌరవానికి సంబంధించి ఎక్కడ కూడా భంగం కలిగించకుండా అడ్డుకునేది అన్నట్టు. దాని ప్రకారం జాతీయ గీతం ఏది జనగణమన, జాతీయ చిహ్నం రాజముద్ర, ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందులో జాతీయ గేయం చేర్చారు, అది కూడా 6 చరణాల 100 మాత్రాన్ని చేర్చారు. ఈ 100 మాత్రంకి సంబంధించి ఎక్కడ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందో ఏంటని చెప్పేసి కొంతమంది పనికి మారిన వాళ్ళు ఈ హడావుడి చేపిస్తూ ముందది తేల్చండి తర్వాత అని చెప్పేసి లేదు ముందు బిల్లు ప్రవేశపెట్టేశారు. దీని ప్రకారం 100 మాత్రం 6 చరణాలు పూర్తిగా పాడకపోయినా, దానిని అడ్డుకున్నా, అసభ్యంగా లేదన్నా వేరే విధంగా బిహేవ్ చేసినా తాట తీసి సారస్తే తీసుకొని లోపలేస్తారన్నమాట. ఓకేనా? సో 100 మాత్రం ఖచ్చితంగా పాడాల్సిన 6 చరణాలు బిల్లు ఈరోజు ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానికి ఎవరైతే సపోర్ట్ ఇస్తారో భారతీయులు, సపోర్ట్ ఇవ్వడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంటీ నేషనల్స్, ఇప్పుడే తెలిసిపోయింది. తర్వాత అండమాన్ నికోబార్ పోర్టుని ఆపాలి, అది ఆపడం వల్ల భారతదేశం డెవలపింగ్ అని ఉండిద్ది తప్ప డెవలప్డ్ అవ్వదు అన్న కుట్ర, అది ఒకటి. అండ్ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు సడలించాలి, బిల్లు వెనక్కి తీసుకోవాలనేది కుట్ర ఒకటి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశంలో మన భారతీయులు ముసినటువంటి కొంతమంది యాంటీ నేషనల్స్, విదేశీ మత కుక్కల దగ్గర పనిచేసే బ్యాచ్ అంతా కలగలిపే విషం చిమ్మారనేది ఈరోజు అర్థమవుతా ఉంది. పేరుకే నీట్ పేపర్ లీకేజ్ అంశం తెర మీదకి తీసుకువచ్చారు. బట్ వాళ్ళ టార్గెట్ అంతా కూడా హిందువులని తక్కువ చేయాలా, హిందువులు భయభ్రాంతులకు గురి చేయాలా,
భారత సుస్థిరమైన ప్రభుత్వం లేదని చెప్పి జనానికి చూపాలా, ప్రపంచానికి చూపాలా. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే భారతదేశం చేస్తున్నారో వాళ్ళు భయపెట్టాలా. అంతమంగా భారతదేశం ప్రపంచం చిన్నబోయేలా చేయాలా. వీళ్ళు మనుషులైన అసలు ఎంత పెద్ద కుట్ర చూడండి. అసలు ఆ కుట్రలన్నిటిని కూడా ఛేదిస్తూ ముందుకు పోతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అందుకే చెప్తున్నాను, మొన్న కూడా నేను అన్నా కాంగ్రెస్ సపోర్ట్ అన్న, ఎందుకు ప్రాపర్ వేలో అడగాల్సిన అడుగున్నారు. బట్ వన్ డేలోనే ధర్మేంద్ర ప్రధాని కాదు మోదీ రాజీనామా చేయాలన్నా. నాకు అర్థమైంది మొత్తం రాజకీయ కుట్రరా బాబు అని. ఈ కాంగ్రెస్ మారరా బాబు అనిపించింది. గుర్తుంచుకోండి, లైఫ్లో కాంగ్రెస్లకు ప్రధానిగా కాలేరు. ఓకే, ఇక ఇప్పుడు మరలా చెప్తున్నా, ఆల్రెడీ అక్కడ ఎవరైతే నిరసన తెలియడానికి వచ్చున్నారో అందులో కొంతమందిని కొట్టారు, ఒప్పుకుంటా పోలీసులు. బట్ పోలీసుల మీదకి దారుణంగా రాళ్ళు విసిరి పోలీసులు పట్టుకొని దారుణంగా టెర్రరిస్టులను కొడతారు, అలా కొట్టారండి ఒక్కొక్కరు. అండ్ కొంతమంది వచ్చేసి మోదీని అనరాని మాటలు, బూతులు. అండ్ మోదీతో పడుకున్నారు కాబట్టి మీ అక్కలో చెల్లెలు మీ ఇంట్లో పిల్లలు పాస్ అనే పనికి మాలింది. భరతమాత గతంలో ముస్లిం మొగుడు, బ్రిటిష్ వాళ్ళ మొగుడు, మీరు ఇప్పుడు మొగుడు ఒకటే. ఇలా చెప్పుకుంటే పోతే ఆ వెధవ ఆ సోనం వాంగ్చుక్కాడు, వాడు సైతం ఒక మూమెంట్లో సీతాదేవిని రాముడు వచ్చి అయోధ్యకు పట్టుకెళ్ళటానికి ముందు రావణ లంకలో అంగట్లో సరుకులాగా పెట్టేటప్పుడు వాడు వాగినోడే. మొత్తం కూడా యాంటీ హిందూ, యాంటీ నేషన్, ఇదే బ్యాచ్. ఈ నీట్లో వచ్చేసి నిజంగా పేపర్ లీకేజ్ అంశాలు నిజంగా తెలియజేస్తున్న వారిలో 1% కూడా ఉండరండి దేశభక్తులు. మ్యాక్సిమం దేశ ద్రోహులే ఉన్నట్టుగా ఉన్నారు. ఎనీవే, ప్రపంచం ముందు మనం పరువు పోగొట్టకూడదు కాబట్టి కేంద్రమైన 4 అడుగులు కిందకి దిగి వాళ్ళు చర్చలు జరుపుతూ ఉంది. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, ఎంత పెద్ద కుట్ర తెలుసా మీకు? వందే మాతర గేయం ఆమోదం పొందకుండా చేయాలి 6 చరణాలు. అండమాన్ నికోబార్ పోర్ట్ కంప్లీట్ అవ్వకుండా చేయాలి. ఆ పోర్ట్ కంటే కంప్లీట్ అయిపోతే చేయనోడు చుక్కలే. ఆల్మోస్ట్ ఈస్ట్ ఏషియాలో జరిగినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో మలక్కా జలసంధి నుంచి పోవాలి. అదంతా ఆల్మోస్ట్ మన కంట్రోల్లోనే ఉండిద్ది. అండ్ భారతదేశం నుంచి వెళ్ళే కంటైనర్లన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే దేశం పెద్ద ట్రాన్స్షిప్మెంట్స్ టెర్మినల్స్కి వెళ్ళి అక్కడ మారుస్తుంటారు పెద్ద పెద్ద షిప్పుల్లోకి. బట్ అండమాన్ నికోబార్ దగ్గర కడుతున్నటువంటి టెర్మినల్ అనేది ఏదైతే ఉందో సముద్రంలో దాదాపు 20 మీటర్ల లోతులో ఉండిద్ది. దాంతో ఇంటర్నేషనల్ షిప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లోతు ఎక్కువ ఉండలేవు రావాలంటే ఆ షిప్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అండమాన్ నికోబార్ దగ్గరికి. దెన్ మన దేశం గుజరాత్ కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఎక్కడైతే పోర్టులు ఉన్నాయో ఈ పోర్టుల్లో లోతు తక్కువ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ కంటైనర్లని వేరే షిప్పులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఈ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడ పెద్ద పెద్ద షిప్పులకు లోడ్ చేస్తారు. దానివల్ల వాడికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైతే వాడికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉండేది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్నేషనల్ వైడ్ ఎక్స్ట్రాడినరీ వేలు డెవలప్ అవుతూ చైనాని కట్టడి చేస్తూ అండ్ అండమాన్ నికోబార్ పోర్టు ద్వారా అక్కడ కడుతున్న పెద్ద సిటీ ద్వారా ఎయిర్పోర్ట్ ద్వారా ప్రపంచంలో మరో సరికొత్త గొప్ప దేదీప్యమైనటువంటి నగరం అక్కడ రూపుదిద్దుకోబోతుంది. అది ఆపాలనే ఒక యుఎస్ఏ ఏంటి, అమెరికా ఏంటి, ఈ చైనా ఓడేంటి, మన దేశం ఉన్నటువంటి విదేశీ మత శక్తుల దగ్గర బతికి కుక్కలేంటి, వీళ్ళందరూ కలగలిపి ఈ ఎఫర్ట్స్ అన్ని పెడతారు. అవునో కాదో మీరే క్రాస్ చెక్ చేసుకోండి. బట్ నీటి పేపర్ల విషయంలో కావచ్చు, రిమైనింగ్ వేరే పరీక్షల విషయంలో కావచ్చు, ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. రూల్స్ కూడా ఆల్రెడీ పాస్ చేస్తాను, బిల్లు కూడా మొత్తం రెడీ చేశారు. జస్ట్ చిన్న సింపుల్ వీడియో ఇస్తాను చూడండి. ఇందులో మాత్రం మీకు అర్థం కావాల్సింది అక్కడ నిజంగా నీట్ పేపర్కి సంబంధించి లీక్ ఎందుకు బాధపడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అక్కడ లేరు. ఉన్నమాట నిజమే, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం న్యాయం చేస్తాను. ఎగ్జామ్ పోస్ట్ పోయినందుకు ఇంకా మాకు టైం దొరికింది, మేము బాగా ప్రిపేర్ అయ్యి రాసామని చెప్పినటువంటి పిల్లలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. బట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం మాత్రం దారుణం, అదైతే ఒప్పుకుంటాను.